సో హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం మెట్టుగూడలో ఉన్నాము. సో మెట్టుగూడలో ఎగ్జాక్ట్గా కింది బస్తీ ఫ్రెండ్స్ అసోసియేషన్. సో ఈ బ్రదర్స్ అయితే సిన్స్ 1990 నుంచి గణేషుని పెడతారు. ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తారు. సో ఈసారి చూస్తున్నారు కదా, సో పార్వతీదేవి విఘ్నేశ్వరుని ఎత్తుకొని కైలాసంలో సో ఇలా తిరుగుతూ ఉంటుంది. సో దిక్కడ లేని కాన్సెప్ట్ అయితే ఈ బ్రదర్స్ అయితే పెట్టారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం సో ఈ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది. సో హాయ్ బ్రదర్. హాయ్ అన్న. సో మీ పేరు? నా పేరు విజయ్ అన్న. సో చెప్పండి విజయ్, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కాన్సెప్ట్ వస్తారు కదా, సో ఈసారి ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎవరు చేస్తారు? టీమ్ అందరిదా? అంటే అందరం కలిసి సెలెక్ట్ చేస్తాం అన్న. ఇట్లా చేపించడం జరిగింది. ఓకే, అదే గత 3 years నుంచి ఇట్లా డిఫరెంట్ గా పెడుతున్నాం. ఇట్లా అంత కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ చూస్తే ఎగ్జాక్ట్ గా కైలాసంలో ఉన్నట్టు. అవునవును. సో ఆ స్నో గానీ అదంతా. సో అంటే దీనికి ఎంత ఖర్చు వచ్చింది మొత్తం చేయడానికి? అప్రాక్స్ 5 to 6 lakhs అక్కడ. సో స్నో కూడా మీరు చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. సో ఇక్కడికి వస్తే ఈ లోపలికి వస్తే నిజంగా కైలాసంలో ఉన్నట్టే అనిపిస్తుంది. మీరు స్కూల్ అప్పటికి మేము ఇంకా చిన్నగా ఉన్నాము. ఓకే, ఫస్ట్ అన్న వాళ్ళు పెడుతుండే అప్పుడు. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి అయితే 11 years మాకు. ఎక్కడ చేయించారు? అంటే అది ఇక్కడ పెద్దంబర్పేట ఆటోనగర్ దాటిన. ఓకే, డిఫరెంట్ కాన్సెప్ట్. లాస్ట్ ఇయర్ వాసుదేవుడు కృష్ణ నాలుగు. సో పక్కన శివుని తెలియదు సపరేట్ గా అక్కడే తీసుకున్నారా? లేదు, మన దగ్గర ఉండేది. సో ఎప్పుడు అన్నదానం కార్యక్రమం ఏమైనా ఉన్నాయా? అన్నదానం లాస్ట్ 2 days బ్యాకే అయిపోయింది. అన్నదానం అయిపోయింది, ఫస్ట్ బోట్ కూడా అయిపోయింది. పొద్దుల హోమం ఉండే, హోమం కూడా అయిపోయింది. ఫ్రెండ్స్ అందరూ అనుకుని ఇట్లా అన్న వాళ్ళ ఐడియా అవుతుంది. అందరం అట్లా ఇలాంటి ఫ్రెండ్స్ అంతా కలిసి అనుకుంటున్నా చేస్తాం. ఓకే, నిమజ్జనం ఎప్పుడు ఉంది బ్రో? రేపే నిమజ్జనం. మంచి స్పెషల్ వినాయకుడు చూసారంటే ఇక్కడ రండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, పార్వతీదేవి కైలాసంలో ఇలా ఎత్తుకొని తిప్పినట్టు. సో ఒక మదర్ సెంటిమెంట్ మనకి ఫీల్ ఉంటుంది. అండ్ సో హారతి కూడా చాలా బాగా అవుతుంది. మీరు ఇంతకు ముందు చూసినట్టయితే హారతి కూడా ఇవ్వడం జరిగింది. అవును, స్పెషల్ గా హారతి చేస్తారు. జస్ట్ మేమే వేసుకుంటాం అంతా. మొత్తం చిన్న తక్కువ మేమే మొత్తం యూత్ కలిసి పర్ హెడ్ ఇంత కాంట్రిబ్యూట్ చేసుకుంటాం. ఓకే, సో చూస్తున్న ఫ్రెండ్స్ డిఫరెంట్ గా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా రండి, విజిట్ కాండి. అండ్ మీరు ఆల్రెడీ యూట్యూబ్లో కూడా ఇది చాలా ఫేమస్ ఈ గణేష్ చూడడం చేస్తుంది. సో ఎవరైనా చూడని వాళ్ళు అంటే కంపల్సరీ వచ్చి విజిట్ అయ్యి దర్శనం చేసుకోండి. అంటే మెయిన్ పూజలు ఈ వినాయకుడు అనుకుంటారు. సో ఇక్కడైతే మనకి చూస్తున్నారు కదా, ఐడియల్ అయితే చాలా బాగుంది. ఇంకోటి లడ్డు ఆప్షన్ ఏమని ఇస్తారు? లడ్డు ఆప్షన్ ఏం పంచుతాం. ఓకే, సో లడ్డు అయితే కాలనీ వాసులందరికీ అయితే పంచుతారు. నిమజ్జనం అయినా 2 days. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అందరికి. అందరు గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ.